ఇంత చాలా దూరం నుంచి చాలా ప్రేమతో మన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మన ఆడపడుచులకి జన సైనికులకి ముందుగా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ స్వాగతం పలుకుతాను. జన సైనికులు లేనిదే వీర మహిళలు లేనిదే జనసేన లేదు, పవన్ కళ్యాణ్ లేదు. వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారికి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ సునీల్ దేవధర్ గారికి, ఎమ్మెల్సీ మాధవ్ గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, వాకాటి నారాయణ రెడ్డి గారికి, జనసేన నాయకులు హరిప్రసాద్ గారికి, కిరణ్ రాయల్ గారికి, పిఎస్సి చైర్మన్ నదన్ల మనోహర్ గారికి, మా నాయకులందరికీ, వేదిక పైన ఉన్న మా నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత తొందరగా ఎన్నికలు వస్తాయని, ఒక ఉప ఎన్నిక జరుగుద్ది. జీవితంలో మనం ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు ఉండాలి అని కోరుకుంటాం, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాం. ఈరోజు ఉప ఎన్నిక ఒక వైసీపీ అభ్యర్థి ఆయనకి కాలం చేయడం వల్ల ఆయన స్థానంలో పోటీ వచ్చింది. ముందుగా ప్రాణాలు కోల్పోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థికి జనసేన తరపున, మా జన సైనికుల తరపున, మా ఆడపడుచుల తరపున, మా నాయకులందరి తరపున వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ మరణం ఎలాంటి లోటు ఉంటుందో నాకు తెలుసు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ఉప ఎన్నిక జరిగినప్పుడు పోటీ చేయాలనే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా కూడా చనిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థికి, వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా మా సంతాపాన్ని తెలియజేస్తున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం ఒక నటుడిగా నేను మీ అందరికీ తెలుసు. నటుడిగా కాకముందు ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో దత్తాత్రేయుడు 12వ అవతారమైన శ్రీ రామ్లాల్ ప్రభుజీ అవతరించారు. వారి పరంపరలో వచ్చిన శ్రీ నృసింహ సరస్వతి శిష్య పరంపరలో వచ్చిన యోగిని రాజరాజేశ్వరి దేవి గారు బాలాజీనగర్లో ఉండేవాడు. అక్కడ నేను యోగాభ్యాసం నేర్చుకునేవాడిని సినిమాలోకి రాకముందు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జీవితం పట్ల నాకు ఏ కోరికలు లేనివాడిని, సినిమా నటుడు అవ్వాలని కోరిక లేనివాడిని, రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన లేనివాడిని. కానీ నాలో ఉన్నది అణువణువున దేశభక్తి ఉంది. నా అణువణువున నేను నెల్లూరులో చదువుకున్న సెయింట్ జోసెఫ్స్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నాకు అణువణువున దేశభక్తి నింపింది నా గుండెల్లో, నా మిషనరీ స్కూల్. ఎందుకు చెప్తున్నానంటే, చరిత్ర చదువుకుంటున్నప్పుడు ఎన్ని ప్రాణత్యాగాలు జరిగినాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది జీవితాలను పణంగా పెట్టారు. వారి జీవితాలను పణంగా పెట్టి మనకు వచ్చిన స్వాతంత్రం ఇది. నాకున్నదల్లా ఒక కన్సర్న్ ఉండేది నాకు జీవితం పట్ల. 100 సంవత్సరాల చెట్టును కూడా వెనక ముందు చూడకుండా నరికేస్తాం. ఒక 10 నెలలు కష్టపడి ఒక తేనె తుట్టు పెడితే 10 నిమిషాలు దాన్ని ఖాళీ చేస్తాం. సమాజంలో ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా
మనకు ఉపయోగపడేది. మనిషే నిజానికి తోటి మనిషికి ఎంత ఉపయోగపడతాడో నాకు నిజంగా తెలియదు. ఆలోచించాలి మనందరం ఒకసారి. అలాగే 200 ఏళ్ల పాటు పోరాడి సాధించిన ఈ స్వాతంత్ర్యాన్ని ఎవరో వాళ్ళ అబ్బ సొత్తులాగా ఒక్కొక్క నాయకులు ఇష్టారాజ్యంగా ప్రజలకు సంబంధం లేదు, మీరు మా బానిసలు, మీరు ఓట్లేసి మీ చావు మీరు చావండి, మేము రాజ్యాధికారం చేస్తామని తొక్కి నార తీసుకు ప్రజల్ని హింసిస్తూ ఉంటే సినిమాలోకి రాకముందు నుంచి కూడా నాకు వేదన ఉండేది. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి వ్యక్తుల మీద చాలా ఆవేదన ఉండేది. యోగాభ్యాసం చేసిన తర్వాత సాటి మనిషికి, సాటి జీవికి ఉపయోగపడని జీవితం దేనికి అనుకునేవాడిని. దాంట్లో భాగంగా చాలా చదివి, చరిత్ర చదివి, సామాజిక శాస్త్రం చదివి అధ్యయనంతో ఉన్న నాకు నటుడిగా అయిన తర్వాత నాకు అనిపించింది, సినిమాలో డైలాగులు చెప్పడం చాలా తేలిక, అన్యాయాన్ని ఎదిరించడం తేలిక, నిజ జీవితంలో వచ్చి ఒక్క అడుగు ముందుకేయడం కన్నా కష్టం, చాలా దుర్లభం. ఆ ధైర్యం ఎందుకు నేను చేశానంటే, ఎంతసేపు దేశం నాకేమిచ్చింది, సమాజం నాకేమిచ్చింది అని అడుగుతాం, కానీ నేను దేశానికి ఏమిచ్చాను, నా సమాజానికి ఏమిచ్చాను మనం అడగం. నేను అందరిలాగా మాట్లాడదలుచుకోలే. కోట్లు ట్యాక్సులు కడతాను, నేను కోట్లు సంపాదిస్తాను, కోట్లు ట్యాక్సులు కడతాను, కోట్ల రూపాయలు జనానికి ఇస్తాను. నేను ప్రజల సొమ్ముని కాజేసే వ్యక్తిని కాదు, నేను కాంట్రాక్టులు తీసుకొని కాంట్రాక్టులు డబ్బులు కాజేసే వ్యక్తిని కాదు, నేను నా కోట్లు నేను దాన్ని ఇచ్చే వ్యక్తిని. అది నాకు మన ధర్మాన్ని, భారతదేశపు ధర్మాన్ని అర్థం చేసుకున్న వాడిని కాబట్టి నేను చేయగలను. కానీ ఎవరో ఎక్కడో కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని మనందరం నాతో సహా మనందరం ₹1 సంపాదిస్తే 48 పైసలు, రూపాయికి 48 పైసలు ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ దేనికి కడతామంటే మన రోడ్లు బాగుండాలి, మన ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలి, మన చదువుకునే ప్రభుత్వ బడులు బాగుండాలి, మనకు అన్నం పండించే రైతు సుభిక్షంగా ఉండాలి, కార్మికుల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మనం ట్యాక్సులు కడితే, ఆ ట్యాక్సులు వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి, వీళ్ళ సారా అడ్డాలకి వెళ్ళిపోతుంటే అందరిలాగా చేతులు మడుచు కూర్చునే వ్యక్తిని కాదు. నాదైనా వంతు పోరాటం చేస్తాం. కష్టమో నష్టమో అంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనం నోరెత్తకపోతే ఆ అన్యాయం మరింతగా పేటరేగిపోద్ది. ఇందాక సునీల్ దేవధర్ గారు మాట్లాడుతూ వైసీపీ గుండాల పార్టీని ఎందుకు అన్నారంటే, మన ట్యాక్సులు మనం కట్టి మనందరం ఉమ్మడిగా 100 మంది ఉంటే వీళ్ళు విజయం సాధించారు. నేను కాదంట్లా, 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు, విజయం సాధించారు. కానీ మీకు ఓటేసింది సంపూర్ణ 100% మీకు ఓట్లు వేయాల. 100% మంది ట్యాక్సులు కడితే అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఎవరైతే కావాలో మీ వరకు మీరు డబ్బులు పంచు, అందరి సొమ్ముని వాళ్ళ ఖజానాలోకి వెళ్తే ఆ డబ్బులు అందరికీ పంచుతూ ఉన్నారు వీళ్ళు. అది వాళ్ళ బలం. మనం ఇచ్చాం బలం వైసీపీకి, మనందరం కలిస్తే వైసీపీకి బలం ఇచ్చాం. అది మనం మర్చిపోవద్దు. ఎంతకాలం భయపడతాం ఎవరికైనా, ఏ గుండాకైనా సరే, ఎవరికైనా సరే. పులివెందుల అనగానే మీకు తెలుసా, పులివెందుల అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పులివెందుల స్థాయి రాజకీయం అంటారు. పులివెందుల స్థాయి రాజకీయం అంటే ఇప్పుడు పులివెందులు అనే పేరు దుర్మార్గానికి, దోపిడీకి, అలాంటి పేరుకి అయిపోయింది. కానీ నిజంగా పులివెందుల గొప్పతనం మీకు తెలీదు. పులివెందుల గొప్పతనం 1892లో
సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టిన ఒక సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టారు మనకి పులివెందుల్లో. కోస్తాంధ్ర కంటే కూడా సీమాంధ్రలో, కోస్తాంధ్రలో 18వ శతాబ్దంలో 18 లైబ్రరీలు ఉంటే సీమాంధ్రలో 21 గ్రంథాలయాలు ఉండేవి. అలాంటి గ్రంథాలయమే పులివెందులో ఉండేది. సరస్వతి నిలయం. అలాంటి లైబ్రరీలు ఉన్నది. అలాంటి సీమ ఫ్యాక్షనిజానికి, గుండాయిజానికి, రౌడీజానికి మారిపేరిపోతే ఒక సగటు భారతీయుడిగా నాకు కడుపు మండుదు. నాకు ఎవడి మీద దౌర్జన్యం చేస్తారు మీరు? మానవ హక్కులు కాలరాసిపోతూ ఉన్నాయి మనకి. మీరు బాంబులు వేస్తూ ఉంటారు మా మీద, దోపిడీలు చేస్తూ ఉంటారు, అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. వైసీపీ నాయకులకి తిరుపతి నడిపొడ్డు నుంచి నేను చెప్తున్నాను, చాలా పద్ధతిగానే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త తరం, నవతరం. ఫ్యాక్షన్ గుండాలకి, ఫ్యాక్షన్ గుండాగాళ్ళకి భయపెట్టే వాళ్ళకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మా జన సైనికులు అంతకంటే కాదు, మా నాయకులు అంతకంటే కాదు, భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు మీకు భయపడే వ్యక్తులు కాదు. ఎదురు తిరుగుతాం, రోడ్ల మీదకి వస్తాం, చొక్కాలు పట్టుకొని లాగుతాం. మర్యాదగా ఉండండి ఒక్కొక్కళ్ళు. మన పంచాయతీ ఎన్నికల్లో దేశం కోసం చనిపోయిన ఒక వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు విడిచిన ఒక సైనికుడు రైల్వే కోడూరు దగ్గర మైసూరు వారి పల్లెలో పంచాయతీ మాజీ ప్రాణాలు కోల్పోయిన మాజీ సైనికోద్యోగి ఆయన సతీమణి గెలిస్తే వారి మీద దాడులు, బెదిరింపులు అంతటితో ఆక్క ఎక్కడ కోడూరులో పక్కన ఉన్న 4 కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వే కోడూరులో ఇవ్వాల్సిన ఈద్గాకి, ముస్లిం సమాజానికి ఇవ్వాల్సిన బరియల్ గ్రౌండ్కి వాళ్ళు వెళ్ళి తీసుకెళ్లి పక్కన ఉన్న కావాలని ఇబ్బంది పెట్టడానికి మైసూరు వారి పల్లెల్లో 17 ఎకరాల స్థలం అక్కడిచ్చారు. అంటే రైల్వే కోడూరులో అంత స్థలం, ప్రభుత్వ స్థలం పెట్టుకొని మైసూరు వారి పల్లెల్లో ఉన్న ఒక 17 ఎకరాల పూరంబోకు భూమిని ఆ పంచాయతీ నిర్ణయించింది. అక్కడ స్థానికంగా మన జనాభా పెరుగుతూ ఉంది, ప్రాథమిక విద్య పాఠశాల సరిపోవట్లేదు, దాన్ని పెంచుదాం, తరగతులు పెంచుదాం, ఆట తరగతులకి మనకి ఆట విడుపు కేంద్రాలు పెడదాం, క్రీడా స్థలాలు పెడదాం అని అనుకుంటే దానికి ముస్లిం సమాజం మధ్య, అక్కడున్న స్థానికంగా ఉన్న సమాజం మధ్య గొడవ పెట్టడానికి వైసీపీఎస్ని ఎత్తుగడ ఇంకెక్కడ స్థలం లేనట్టుగా తీసుకెళ్ళి ముస్లిం సమాజానికి, నువ్వు అక్కడ గెలిచిన వ్యక్తులకి గొడవ పెట్టే విధానం. ఈ పద్ధతి కొద్ది సంవత్సరాల క్రితం అయితే మనం ఆలోచించే మనకి భయం ఉండేది. నేను ఈ రోజున వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను, మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు వస్తే, మిమ్మల్ని రోడ్లకి ఇచ్చే పరిస్థితులు దరిదాపులను దయచేసి మర్చిపోకండి మీరు. ముఖ్యంగా ఏపీ, ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్, ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయింది అంటానికి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక గుండాలా మాట్లాడతాడు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి వైసీపీ ఎమ్మెల్యే గుండాలాగా మాట్లాడతాడు. మీరు ఎమ్మెల్యేలా గుండాలాయా? మీరు 151 మంది గుండాలాంటి గుండాగిరిలాగా ప్రయత్నించే వ్యక్తులు అందరినీ చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులు, గుండాగర్ది ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి. మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, మర్చిపోకండి. మీ గుండాగర్దీలకి, మీ బెదిరింపులకి నేను భయపడే వ్యక్తిని కాదు. అవసరమైతే తల తెగిపోవాలి తప్ప అడుగు వెనక్కి పడదు, గుర్తుపెట్టుకోండి.
సీమాంధ్ర గొప్పతనం 21 లైబ్రరీలు ఉన్న సీమాంధ్ర ఒకప్పుడు 18వ శతాబ్దంలో చదువుల తల్లిది, సరస్వతి నేల ఇది, అన్నమాచార్యుడు పుట్టిన నేల, తిరిగిన నేల ఇది, వేమారెడ్డి వేమనగా పుట్టిన నేల ఇది, శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన నేల ఇది, శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన నేల. భయపడద్దా ఈ ఫ్యాక్షనిస్ట్ గుండాలను చూసి? ఒక్కొక్కరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ, కృష్ణదేవరాయలు కానీ, ఒక్కొక్కరు అన్యాయాలు ఎదిరించిన వాళ్ళు. వీళ్ళెవరికి భయపడలా. బ్రిటిష్ వారిని ఎదిరించిన వాళ్ళు వీళ్ళంతా. ఈ రోజున ఇంతమంది యువతున్నారు మీరు, ఇంతమంది యువత. నేను రోడ్ల మీదకి వస్తే అనంతపురంలో కానీ, రాజంపేటలో కానీ, కడపలో కానీ, ఏ మూలకెళ్ళినా, పలమనేరు, పుంగునూరు, మదనపల్లి, ఏ మూలకెళ్ళినా సీమలో యువత రోడ్ల మీదకి వచ్చి ఆవేదన వ్యక్తం పరుస్తూ ఉంటారు. ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయం మీకు? ధైర్యం చచ్చిపోయిందా మీలో? ఆవేశం చచ్చిపోయిందా మీలో? ఒక్క ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడిపోతారా మీరు? పౌరుషం లేదా మీలో? అరే, ఆత్మ గౌరవం లేని బతుకులు మనవి. భయపడితే చచ్చిపోతాం తప్ప ముందుకెళ్ళాం. పోరాడితే బానిస సంఖ్యలు అయిపోతాయి. మర్చిపోకండి, శ్రీ చెప్పినట్టుగా. భయపడకండి మీరు. నేను ఏది కూడా ఆచరించకుండా మిమ్మల్ని ఎప్పుడు అడిగేయమని చెప్పను. కోట్లు వదులుకున్న తర్వాతే కొంత చందాయమని అడుగుతాను. వృత్తి వదులుకున్న తర్వాతే, సినిమాలు వదులుకున్న తర్వాత బయటకు వచ్చాను. నేను 3 సంవత్సరాలు వదిలేసాను, సినిమా పక్కన పెట్టాను. మధ్యలో సినిమాలు చేస్తూ ఉంటే వీళ్ళు అడుగుతూ ఉన్నారు, సినిమాలోకి వెళ్ళిపోయాడని. నాకు మీలాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేవయా, నాకు మీలాగా ప్యాకెట్ క్లబ్బులు లేవయా నాకు. అయినా రాజకీయ నాయకులు ఎలా బతుకుతారా? అసలు మనం ఆలోచించాం ఎప్పుడన్నా? రాజకీయ నాయకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఎవరన్నా ఆలోచించామా? ₹1,00,000 మనకి ముఖ్యమంత్రి గారి శాలరీ ఎంతో, 1,00,000 ఎంతో చెప్తారు హైయెస్ట్. ప్రధానమంత్రి గారికి 4 లక్షల పైచీలు కరెక్ట్ తెలియదు కానీ దాదాపు అట్లా అని చెప్తారు. మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి వీళ్ళకి? వైసీపీ ఎమ్మెల్యేలకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఓటుకి ₹2,000 సార్, ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు? ఈ మధ్యన మద్రాస్ హైకోర్టులో చీవాట్లు పెట్టింది. ఖజానాను ఖాళీ చేస్తూ ఉన్నారు మీరు. 20 ప్రశ్నలు సంధించింది రాజకీయ నాయకులు అందరికీ. అంటే 2,000 కోట్లు ఖర్చు పెట్టండి, 3,000 కోట్లు, 10,000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఎవడబ్బో సొమ్మది మీరు పెడుతుంది? ఎవడబ్బో సొమ్మిది? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ? అంటే నన్ను కూడా వెళ్ళి సినిమాలన్నీ మానేసి నన్ను కూడా అడ్డదారులు తొక్కమంటారా నన్ను విమర్శించే వాళ్ళందరికీ? అరే, రాగి సంకటి తిని బతుకుతాం తప్ప మనకు చచ్చిపోం మేము. అడ్డదారులు తక్కువ మేము. పిడికెడు రాగి సంకటి తిని బతుకుతాం. అధికారం దొరకకపోతే పస్తులు ఉంటాం తప్ప అడ్డగోలుగా మేము అన్యాయపు సంపదలు మాకు వద్దు. మాకు అలాంటి రాజకీయం కూడా మేము చేయం. చిన్న స్థాయి నుంచి ఒక చిన్నపాటి దుకాణంలో పనిచేస్తూ దేశ ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోదీ గారు ఈరోజు. అలాంటి వ్యక్తి బలంగా ఉన్నారు రాష్ట్ర దేశానికి. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఇదే తిరుపతిలో, ఆ రోజున సోమవీరాజు గారు మిగతా నాయకులు కూడా ఉన్నారు. ఆ రోజున రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినప్పుడు ఆ రోజున ఒకటే కోరుకున్నాం, జాతీయ నాయకత్వం మారాలి, కాంగ్రెస్ వల్ల మనం నష్టపోయాయి, కాంగ్రెస్ ఉండకూడదు అని మనందరం సంకల్పిస్తే ఈ రోజున మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చినారు. ఈ రోజున ఇదే తిరుపతి నుంచి ఒక సంకల్పం ఇద్దాం అందరం. వచ్చే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారాలని కోరుకుందాం మనందరం. ఆ దశ దిశ ఏంటి? 1000 కోట్లతోటి ఓట్లు కొనే రాజకీయ విధానం పోవాలి. స్వచ్ఛమైన రాజకీయ నాయకులు రావాలి. 40 సంవత్సరాలు IAS అధికారినిగా పనిచేసి
చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ చేసి రాయచూర్లో మేడం రత్నప్రభ గారు కర్ణాటకలో రాయచూర్లో పనిచేస్తే ఆవిడ ఫోటోల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా తెలుసు. నాకు విశిష్టమైన ఐఏఎస్ అధికారుల కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. వారి కుటుంబం మీకు తెలుసో తెలియదో చాలామంది తెలియకపోవచ్చు. ఇక్కడ శంకరన్ ఐఏఎస్ గారిని ఒక చాలా గొప్ప వ్యక్తులు ఒక ఆయన ఉండేవారు. ఆయన కాలం చేశారు. మానవ హక్కుల కోసం పాటుపడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తితోటి చాలా సన్నిహితంగా మెలిగిన కుటుంబం రత్నప్రభ గారి కుటుంబం. ఆవిడ ఐటీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఉంది అంటే ఇంకా బలంగా మనకి హైదరాబాద్తో పోటీ పడుతున్నామంటే దానికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంత మాత్రం ఐటీ ఉందంటే దానికి రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభ గారు. ఆ విషయం మనం మర్చిపోం. ఈ రోజున రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, నేను దానేం కాదంట్లా. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థి తప్ప ఉప్ప నేను చెప్పట్లా. కానీ అర్హత ఎవరికి ఉందో తిరుపతి పార్లమెంటుకి అర్హత ఎవరికి ఉంది? ఎవరు బలంగా ఈ తిరుపతి అభివృద్ధిని చేయగలరు? సపోజ్ ఉదాహరణకి ఇక్కడ వైసీపీ ఎంపీ ఇక్కడ గెలిస్తే ఢిల్లీకి వెళ్ళి ఏం చేయగలరు మీరు ఆలోచించండి. ఏం మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు చెప్తాను. ఆయన గెలిచిన ఆయన గొంతు ఉండదు. ఆయనకి ఎవరో ఇద్దరు ముగ్గురు కంట్రోల్ చేస్తారు మొత్తం పార్టీని. కానీ రత్నప్రభ గారు గెలిస్తే, మనందరం కష్టపడి గెలిపిస్తే మన సమస్యల్ని చెప్పుకోవచ్చు, బలంగా చెప్పుకోవచ్చు. మనం పోనీ వైసీపీ అభ్యర్థి ఏదైనా మాట్లాడదామని అనుకోవడానికి కూడా ధైర్యం లేదు. ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు 151 మంది సభ్యులుండి, ఎమ్మెల్యేలుండి, 22 మంది పార్లమెంట్ సభ్యులుండి, ఇంత బలమైన సత్తా ఉండి కూడా వీళ్ళకి ఏం చేశారు అంటే 6 నెలలు కర్రసాము చేసి మూలన్న ముసలమని కొట్టాడు ఎవడో ఒకడు. అలాగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులుంటే కూర్చొని రోడ్డు మీద వెళ్ళే జనాల్ని, మా చిన్నపిల్లల్ని వాళ్ళని కూర్చొని మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం, మిమ్మల్ని చావు కొడతాం, మీకు రేషన్ కార్డులు ఇవ్వం, మీకు ఓట్లు వేస్తే మీకు రేషన్ కార్డులు ఇవ్వం, మీకు కొండపైన మీరు మీ కొట్లు పెట్టుకుని మీ కొట్లు తీసేస్తాం, మీ మీద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెడతాం. ఇవే బెదిరింపులు. సామాన్యుల మీద మీ ప్రతాపం దమ్ముంటే పవన్ కళ్యాణ్ చూపించండి, తెలుసుకుంటారు. అలాంటి నేను ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద రండి, మీరు గొడవ అవుతారండి, నేను సిద్ధం. మీరు ఎలాంటి గొడవ పెట్టుకుంటారో నేను దానికి సిద్ధం. రండి. నేను అధికారం బదలాయింపు జరగాలి. నాకు నిజంగా ముఖ్యమంత్రి స్థానం ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు వీటి గురించి నేను ఆలోచించలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు. ఆ 7 కొండల వాడి సాక్షిగా, గుండెల సాక్షిగా చెప్తున్నాను. నేను ఎప్పుడు అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు. నేను చాలా చిన్న వయసులో బాలాజీ కాలనీలో యోగిని రాజరాజేశ్వరి దేవి గారు నాకు శక్తిపాతం ద్వారా యోగ దీక్షిస్తే అదే చాలు, అదే మొహం, అదే గొప్పదనుకున్నవాడిని. నటుడయ్యాను, మీ అభిమానం సంపాదించాను, ఈరోజు పొలిటికల్ పార్టీ పెట్టాను, మీరు నాకు మీ గుండెల్లో ఉన్నాను. అంతకుమించి నాకు వేరే పెద్ద పదవి నాకేం అవసరం లేదు. మీ గుండెలో ఉన్న పదవి నాకు చాలా అత్యంత అద్భుతమైనది. ఈ ముఖ్యమంత్రి పదవి అనేది మీకు సేవ చేసుకునే భాగ్యానికి అది నిజంగా వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలం, ఖచ్చితంగా చేయగలం. కాబట్టి దానికోసం అరువులు చాచే వ్యక్తిని కాదు. వచ్చిందా సంతోషం, రాలేదా సంతోషం, కానీ నేను మటుకు మీకోసం నా కడశ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తుంటాను. ముఖ్యంగా ఇందాక మాట్లాడుతూ అధికారం బదలాయింపు గురించి మాట్లాడాను. నేను సినిమాలోకి రాకముందు నుంచి మీ అందరికీ తెలుసో లేదో హైదరాబాద్లో ఉండేటప్పుడు కూడా ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉన్నాయో, ఏ వర్గాలైతే ఇంకా మాకు భిక్ష పెట్టు అనే స్థాయిలోనే ఉన్నాయో
అలాంటి అణగారిన వర్గాలకి అండగా ఉండాలి. నేను గొంతు నవ్వాలి వాళ్ళకి అనుకునేవాడిని. దాంట్లో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి, దళిత కులాలు ఉన్నాయి, వెనుకబడిన సంచార జాతులు ఉన్నాయి, బలిజ కులాలు ఉన్నాయి, వెనుకబడ్డ ముస్లిం మైనారిటీ వర్గాలు ఉన్నాయి. పేదరికానికి పుట్టిందే అగ్రకులంలో కానీ మొత్తం అడుగడుగున పేదరికం ఉండే బ్రాహ్మణ సమాజం, వైశ్యులు, అనేక మిగతా అగ్రకులాలన్నింటిలో పేదలు, వీళ్ళందరికీ వాళ్ళ సామాన్యులు వారికి గొంతు అవ్వాలనుకునేవాడిని. మీరు చూస్తే నేను ఏ రోజు కూడా నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు. నేను కోట్లు తీసుకొని నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు. ఎందుకు చేయలేదో కూడా చెప్తాను. నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి అంటే మా ప్రజలకు ఉంటాను తప్ప నేను ప్రోడక్ట్లకి అయితే ఉండను నేను అనుకున్నాను. అందుకు చేయలేదు. వాళ్ళది డబ్బు పోగొట్టుకున్నా నాకు తెలుసు. అది జ్ఞానం లేక కాదు, జ్ఞానం ఉండి నేను పోగొట్టుకున్నా. నాకు అవసరం లేదు. నేను నిలబడాల్సింది మా ప్రజలకి నిలబడాలి తప్ప ఎక్కడో కంపెనీ ప్రోడక్ట్లకి కాదు. నేను నిలబడితే నా దేశానికి నిలబడతాను, సమాజానికి నిలబడతాను. ఈ విలువలతో ఉండే రాజకీయ నాయకులు చాలా కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి నాకు అనుకుంటాను, అసలు నువ్వు ఎందుకు వచ్చావు రాజకీయాల్లోకి? ఇంత అవినీతి భయంతో నిండిపోయిన రాజకీయాల్లో నువ్వు వచ్చి ఏం సాధిస్తావంటే నేనేం సాధించకపోవచ్చు, కానీ భావితరాలకి పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు వచ్చి ఒక ప్రయత్నం అయితే చేశాడయ్యా అనిపించుకుంటే నా జీవితం ధన్యం. ఏం కావాలి నాకు? ఎన్ని వేల కోట్లు తింటావు? ఎన్ని వేల ఎకరాలు కావాలి మనిషి బతకడానికి? చచ్చిపోతే నీకు 6 అడుగులు గొయ్య తప్ప ఇంకేం కావాలి నీకు? ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇంత ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే, లా అండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి చిన్నాయన వివేకానంద రెడ్డి గారు దారుణ హత్యకు గురైతే 2018లో ఈ రోజుకి దిక్కు లేదు. ఎవరు చంపారో తెలీదు. 100కు పైగా ఐపీఎస్లు ఉన్నారు. 100కి పైగా ఐపీఎస్లు. నిన్న ఢిల్లీలో వివేకానంద రెడ్డి గారి అమ్మాయి శ్రీమతి సునీత గారు, నేను అడిగి, మా తండ్రి చనిపోయారు, సొంత చిన్నాయన జగన్ రెడ్డి గారి సొంత చిన్నాయన వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాయన చనిపోతే మీరు దోషులను పట్టుకోలేరా? మీరు అంటే పట్టుకోవట్లేదు, తెలిసి పట్టుకోవట్లేదు అంతే. మీకు తెలిసి ఎవరు చేశారు? ఆవిడ చెప్తున్నారు, సునీత గారు చెప్తా ఉన్నారు, నేను చెప్పట్లేదు, ఆవిడ చెప్తున్నారు. ఆవిడ అన్న మాట, మా సొంత నానే చనిపోయి దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇది మనందరం చూడాలి. పులిని బట్టి అంటే గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఏమనుకున్నారు? తెలుగుదేశం పోతే మంచిది వస్తుంది అనుకున్నారు. పులిపోయి భూతం పట్టుకుందన్న, ఇప్పుడు అట్లా ఆచందంగా తయారై కోడికత్తి కరెక్ట్. అది ఆ రోజున 2018లో జగన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇంత కోడికత్తితోటి చాలా గట్టి హత్యాయత్నం చేశారు. అప్పటి గవర్నర్ నరసింహన్ గారు కూడా దాన్ని ఖండించారు. దీని మూలాల్లోకి వెళ్ళాలి, దీని లోతులకు వెళ్ళాలి, దీన్ని పట్టుకోవాలి, దోషులు ఎవరన్నా. మరి ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు డీజీపీ దగ్గర నుంచి సిఐడి దగ్గర నుంచి అందరూ మీ చేతిలో ఉన్నారే. మీరు ఎందుకు కోడికత్తితో పొడిచిన వ్యక్తి ఎవరు, ఎందుకు, దేనికోసం చేసి నిర్ధారించలేకపోయారు? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయని. ఈ స్థాయిలో ఉన్నప్పుడు మీకు సొంత చిన్నాయన్ని చనిపోతే అది ఆ క్రిమినల్స్ని కాపాడే వ్యక్తులు రాజ్యాలు వెళ్తున్నప్పుడు సామాన్యుడికి ఏం న్యాయం జరుగుద్దా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఇందులో చాలామంది వైసీపీ వాలంటీర్స్ కూడా ఉన్నారు. నాకు నిజంగా చెప్తున్నాను, మీకు ఉద్యోగం ఇచ్చి మీకు 10,000 వస్తే నేను ఆనందించేవాడిని. కానీ మీరు కూడా ఆలోచించాలి. డాంటే అని ఒక నాటకకర్త చెప్తాడు, ఒక తప్పు జరుగుతున్నప్పుడు అందరం కూర్చొని దాన్ని వెనకేసుకొస్తే ఆ పాపలో మనం కూడా పాలు పంచుకునే వాళ్ళు అవుతాం, మర్చిపోకండి. వైసీపీ చేసే తప్పుల్ని, ఘోరాలని
చాలామంది వెనకేసుకొస్తా ఉన్నారు. వారు చేసిన ప్రతి హత్య, చేయిస్తున్న ప్రతి దాడి దాంట్లో మీరు భాగస్వాములు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఆ పాపం దెబ్బ కొడద్దు మీకు. శేషాచలం అడవులు ఎర్రచందనంకు అడ్డగోలుగా కూల్చేస్తా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానికి మాకు ఫండ్స్ అవసరం లేదు, ఇక్కడ మనకి ఎర్రచందనం దొంగలు నమ్మితే అక్కడ మనకి క్యాపిటల్ రాజధాని కట్టేయచ్చు. 8,000 టన్నులు అమ్మితే 1,600 కోట్ల రూపాయలు వచ్చింది అప్పటికి. మరి ఆ రోజున మరి ఏ ఉద్దేశంలో మరి వాళ్ళు అంత పెద్ద డబ్బు ఎలా వచ్చిందో తెలియదు. మరి 1,600కి ఎందుకు కుదించబడింది ఈ రోజుకి మనకు అర్థం. పోనీ వీళ్ళు కూడా ఇంకో 300 కోట్లకి ఎర్రచందనం వేలం వేస్తామని చెప్తా ఉన్నారు. ఈ ఎర్రచందనం వేలకు వేలు మీరు చెట్లు కూల్చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కొండల చుట్టూ మీకు కనిపిస్తూ ఉంటాయి, మంటలు పెడతా ఉన్నారు. ఈ స్మగ్లర్లు కాల్చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఎర్రచందనం చాలా చిన్న చిన్న దొంగలు పట్టుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏకంగా లారీలోనే పట్టుకెళ్ళిపోతా ఉన్నారు. ఎవడు ఆపేవాడు ఎవడు లేడు. రేషన్ హౌస్ డెలివరీ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎర్రచందనం అయితే చైనాకి మీకు రేషన్ డోర్ డెలివరీ అవుతుందమ్మా మీకు. కానీ ఎర్రచందనం చైనాలో డోర్ డెలివరీ అవుతుంది. ఎర్రచందనం చైనా వాళ్ళు వచ్చి మన లడాఖ్లో గాల్వన్ వ్యాలీలో మన సైనికులు చంపుతూ ఉంటే వైసీపీ ప్రభుత్వం స్టేట్కి మన ఎర్రచందనం శేషాచలం అడవులోని ఎర్రచందనం తీసుకెళ్ళి డైరెక్ట్ చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇది వీళ్ళ దేశభక్తి. సిగ్గుండాలి వీళ్ళకి. ఈ వైసీపీ చెప్తున్నాను, ఈ స్మగ్లర్లకు కానీ ఆ వ్యవస్థ ఎవరైతే ఎర్రచందనాన్ని ఒక పచ్చని వృక్షాన్ని వృక్షో రక్షితి రక్షత అంటాం, అలాంటి పచ్చని శేషాచలంలోని దశాబ్దాల పాటు ఎదిగిన ఎర్రచందన వృక్షాలని మీరు నేల కూలుస్తూ ఉన్నారు. నేల కూలిన ప్రతి ఎర్రచందనం చెట్టు, కూలుస్తున్న ప్రతి చెట్టు కూడా వైసీపీ మీ పతనానికి మెట్టు, గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక చెప్పినట్టుగా అణగారిన వర్గాలకి అండగా ఉండాలనుకునేవాడిని. మీకు చాలామందికి నేను సామాన్యుడిని కదా, నాకేం భయం ఉంటుంది అనుకుంటాను. మీలో అసామాన్యమైన శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో, చూస్తున్న ప్రతి ఒక్కరిలో, వింటున్న ప్రతి ఒక్కరిలో ఒక ఆకు రవిడికి, ఒక పనికి మాలిన గుండాగాడికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం ఎలా వస్తుంది అంటే, జిమ్కి వెళ్తే మీరు కండ పెంచుతున్నారు కదా, ధైర్యం కూడా అనుకుంటే మీరు వెళ్ళి గొడవ పెట్టుకోమని చెప్పట్లా, మీరు గొడవలు పెట్టుకోమని చెప్పట్లా. భావదారిద్ర్యం ఒకటి ఉంది. నేను ధైర్యంగా ఉంటానని మీరు మనసులో కూడా అనుకోవడానికి భయపడితే సమాజం ఎక్కడ మార్పు వస్తాయా మీకు? మీరు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండటం అంటే మీరు ఒక ఓటు వేయడానికి ధైర్యంగా వెళ్ళండి, ఒక ప్రయత్నం చేయండి. మీరు నా సభల చుట్టూ వచ్చి ఓటు అన్యాక్రాంతం అయిపోతే రేపు పొద్దున మీ మీద దాడులే చేస్తారు. మీ మీద మీకు అండగా నిలబడి, నేను చాలామంది అంటారు నిన్ను ప్రజల్ని పక్కన నిలబడరంటే నేను అనుకున్నా, వాళ్ళకి భయాలు ఉంటాయి. వాళ్ళకి ఒక సభ వచ్చినప్పుడు రాయలసీమంతా నిండుద్ది, నాకు తెలుసు, నిజంగా తెలుసు నాకు. రాయలసీమలో రాయులేలిన నేల ఇది, కృష్ణదేవరాయలు ఏలిన నేల ఇది, తత్వం చెప్పిన నేల ఇది, వేమన తత్వం చెప్పిన నేల ఇది, బ్రహ్మంగారు పుట్టిన నేల ఇది. ఇలాంటి నేలలో ధైర్యం లేకుండా ఎందుకు పోద్ది? కానీ ఉంటుంది. కానీ ఎక్కడో అందరం విడివిడిగా ఉన్నాం, కులాలుగా, సమూహాలుగా. మీరందరూ ఒకటి అవ్వాల్సిన పరిస్థితి ఇది. మీరు కనుక ధైర్యంగా లేకపోతే మటుకు రాయలసీమ ఇట్లాగే వెనకబాటుగా ఉంటుంది. వెనకబాటుకు లేదు ఇక్కడ. నిజంగా వెనకబాటుతనం అంటే కొంతమందికి వేలకి వేల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి? 100 కోట్ల డబ్బులు ఎక్కడ సంపాదిస్తారు? మన బతుకులు ఎందుకు మారట్లేదు? వాళ్ళ జిందగీలు మారుతున్నాయి, కానీ మన జిందగీలు ఎందుకు మారట్లా? ఒకసారి ప్రతి ఒక్కరు మనం చూసుకోవాలి. మీరు ధైర్యంగా లేకపోతే మేము ఎన్నిసార్లు ఎంతమంది వచ్చినా మార్పు అయితే రాదు. మార్పు రావాలి అంటే ఈ ఉప ఎన్నిక, నేను వచ్చి నిలబడ్డాను పోయినసారి కూడా, ఏమైంది? మార్పు రావాలి అంటే మీరు ఓటు వెయ్యాలి. మీరు
చాలామంది ఏం మాట్లాడతారంటే దేశం చాలా గొప్ప మహానుభావులు, ప్రతిసారి అంబేద్కర్ గారికి పాలాభిషేకాలు, సుభాష్ చంద్రబోస్కి జై హిందులు, గాంధీ గారికి నమస్కారాలు, రాధాకృష్ణన్ గారికి జేజేలు పలికి ఓటేసే రోజు మట్టుకు వాళ్ళకి సెలవు కావాలి. వాళ్ళకి సెలవు రోజు అది. అరే దేశం కోసం భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులో చచ్చిపోతే ప్రజలను చచ్చిపోమని అడితే ఒక్క రోజుని క్యూలో నిలబడి ఓట్లు వేయలేరా మీరు? ఒక్కరోజు ఓట్లు అంత మాత్రం బట్టి దేశం కోసం సమాజం కోసం త్యాగం చేయలేరా మీ సమయాన్ని? అంత మాత్రం ప్రేమ కూడా లేదు దేశం మీద మీకు, అంత మాత్రం బాధ్యత కూడా లేదు మీకు దేశం మీద. కనీసం బాధ్యత లేదా? హక్కుల గురించి మాట్లాడే వాళ్ళకి బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాలి. ఈ దేశం నాకేమి ఇచ్చింది, సమాజం నీకు ఏమి ఇవ్వాలి, నీకు బతికిచ్చింది, జన్మిచ్చింది నేల, దీనికోసం నీకు బాధ్యతలు ఉన్నాయి, నీకు నిలబడాలి దేశం కోసం. శేషాచలం అడుగులు ఎలచంద్ర వృక్షాలు కూర్చుంటే మనకు బాధ్యత లేదా? ఉంది మనకి. మిమ్మల్ని అడుగులు స్మగ్లర్లు కొట్టమంటున్నావా? లేదే. రత్నప్రభ గారు రేపు పొద్దున పార్లమెంట్కి అభ్యర్థిగా నిలబడి మనం ముందుకెళ్తుంటే ఆవిడకి ఓటు వేయండి, రోడ్డు మీదకి రండి. డబ్బుల కోసం వెళ్ళకండి. మీకు 2000 ఇస్తున్నారంటే ఎక్కడో అప్పు తెచ్చి ఇవ్వాలి, మళ్ళీ ఆవిడ అప్పు ఎలా చేస్తే మళ్ళీ దోపిడీ చేయాలి. అలాంటిది భారతీయ జనతా పార్టీ జనసేన చేయడానికి సిద్ధంగా లేదు. నిజాయితీగా ఉండదలుచు. ఎందుకంటే మేము మీకు నిజాయితీగా నిలబడితేనే రేపు నిజాయితీగా సేవ చేయగలం. మొన్న మధ్యన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశం జిల్లాలో కరోనా సమయంలో వెళ్ళి మాకు కొంచెం అన్న పనులు కావాలని అడిగితే అంటే పెద్దరే ఆ బుక్ తీసుకురాను, లోపల నుంచి బుక్ తీసుకొస్తా, నీ పేరేంటి, ఆ పలానా గ్రామం, పలానా మండలం, ఆ ఊరు, నీకు 2000 ఇచ్చిన ఊడికి నీకు ఎందుకు చేయాలి పో అని పేరుతో సహా రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అంటే మనకు ఓటు తీసుకుంటే నైతిక హక్కు కోల్పోతాం. ప్రమాణాలు చేయించుకుంటారు, ఒట్లు వేయించుకుంటారు. 2000 రూపాయలకి మన జీవితం, మన భవిష్యత్తును అమ్మేసుకుంటాం. అక్కడున్న బిడ్డ ఉన్నాడు, 2000 రూపాయలకి ఆ బిడ్డ భవిష్యత్తు మీరు అమ్మేసుకుంటారా? మీరు దయచేసి 2000 రూపాయలకి మీ భవిష్యత్తు నమ్ముకోకండి. మా లాంటి వాళ్ళని తప్పన పడతాం. చాలా కాలం నేను ఆలోచించేవాడిని, ఏ రోజున్నా సరే భయపడకుండా మాట్లాడగలనని చాలాసార్లు తప్పించాం. మధ్యలో సినిమాలు ఎందుకు చేయలేకపోయానంటే సినిమాలో ఇన్ని శాంతాడంత డైలాగులు మాట్లాడతాం, రియల్ లైఫ్కి వచ్చేటికి బెబ్బెబ్బెబ్బే అని మాట్లాడతాం, ధైర్యం రాదు. నేను అది జయించి నిజంగా నాకు చెప్పాను బలం, నాకు ఎప్పుడు బలం వచ్చిందంటే నేను ఒక ఆశయానికి నిలబడి 2019 ఎన్నికల్లో ఓడిపోతే నాకు ధైర్యం వచ్చింది. నేను సమాజం కోసం నిలబడగలను, చేయగలను. అంబేద్కర్ స్ఫూర్తి నాకు. ఆయన ఓడిపోయాడు, అంబేద్కర్ ఓడిపోయిన దేశం కోసం నిలబడ్డాడు మహానుభావుడు. ఆయన నాకు స్ఫూర్తి. నాకు ఒక నారాయణ గురు, ఒక పూలే, సాహు మహారాజ్, స్వామి వివేకానంద, ఇలాంటి ఎందరో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది నాయకులు నాకు ప్రభావితం చేశారు. ఎందుకంటే ప్రజల కోసం నువ్వు నిలబడాలి, వేరే దారి లేదు దానికి. ఏమి ఇవ్వదు నీ సమాజం, ఏమి ఇవ్వదు. ఇంతమంది నన్ను గుండెల్లో పెట్టుకున్నా, ఇంత ప్రేమ ఇచ్చారు, నేను మీకు ఏమి ఇవ్వగలను తిరిగి రుణం? నేను ఈ దేశానికి రుణగ్రస్తుని, నేను అందుకు వచ్చాను రాజకీయాల్లోకి. నాకు ఏ పదవి ఎక్కువ కాదు, నేను సంపాదించే ధనం నాకు సరిపోద్ది, దాని నుంచి దానాలు చేయగలను నేను. అలాగే భారతీయ జనతా పార్టీ అనగానే ముస్లింలకి వ్యతిరేకమని మాట్లాడతారు. ఇది హిందూ దేశం. ఇది హిందూ దేశం అంటే అన్ని మతాల్ని కలుపుకెళ్లే దేశం అని. భారతీయ జనతా పార్టీ హిందువులంటే హిందువుల ఒక్కల కోసమని కాదు, ఇది అందరికీ. హిందూ మాట ఏంటంటే నువ్వు ఇస్లాం మతస్థుడివైన, క్రిస్టియన్ మతస్థుడివైన, బుద్ధిస్ట్ అయినా, లేదా సిక్కు, ఇంకే మతమైనా సరే, యూదులు అయినా సరే, లేదు అసలు ఏ మతం నాకు వద్దు, నిన్ను కూడా ఇది సర్వంగా కలుపుకెళ్లే దేశం. అలాంటి భావజాలాన్ని పాటించేది భారతీయ జనతా పార్టీ. నేను మానవత్వం, దేశాన్ని, ధర్మాన్ని నమ్మినవాడిని. నేను ఎందుకు తిరుపతి సీటు ముఖ్యంగా జనసేన ఎందుకు వదులుకుందని చెప్పడానికి కూడా మీ కారణం చెప్పాలి. 99లో భారతీయ జనతా పార్టీ గెలిచిన సీట్ ఇది. జాతీయ స్థాయిలో ఉన్న నాయకత్వానికి మన తిరుమల, మన తిరుపతి, వాటికన్ సిటీ ఎలాగో
క్రిస్టియన్ సమాజానికి జెరూసలేం ఎలాగో, మక్కా ఎలాగో అలాంటి ప్రసిద్ధమైంది మన తిరుపతి. ఇలాంటి దేశం ప్రపంచం చూసే క్షేత్రానికి జాతీయ స్థాయి నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్తే మనకి తప్పప్పులు కానీ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికివేత దగ్గర నుంచి 7 కొండల వాడికి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అలాంటి మాటల దగ్గర నుంచి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కానీ మనం నిలబడగలిగితే మనకి న్యాయం జరుగుద్ది. అంతకుముందు వారు గెలిచిన సీటు యంత్రాంగం బలంగా ఉంది. మనం తోడ్పాటును అందిస్తే రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దిశ మనం నిర్ధారించుకునే శక్తి, నిర్దేశించే శక్తి మన దగ్గర ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా రత్నప్రభ గారికి మీరు నిలబెట్టండి, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారినిగా నిలబెట్టండి అని చెప్తే మనస్ఫూర్తిగా మీరు ఇంత అత్యుత్సాహం, ఇంత చక్కని ఉత్సాహంతో, ఇంత స్పిరిటెడ్గా వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. మా అక్క రత్నప్రభ నాకు చేతికి ఇది కట్టారు, ఇది గుండెల్లో పెట్టుకుంటామని. మా అక్క గెలవాలని నేను కోరుకుంటున్నాను. మా అక్క మనకి సేవ చేయాలి, మన రాష్ట్రానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఏ రకంగా అయితే ఐటీ కారిడార్ దగ్గర నుంచి మీరు ఎంత రోడ్ మ్యాప్ ఇచ్చారో భవిష్యత్తులో కూడా ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కావాలి, ఆడబిడ్డలకి భద్రతతో పాటు ఉపాధి అవకాశాలు కావాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఇలాంటి కీలకమైన ఒక నిర్మాణానికి మీరు సహకరించాలి. మీ తోడ్పాటు, మీ అనుభవం, మీ తెలివి, మీ యుక్తి, మీ శక్తి, మీ పరిచయాలు అన్ని రాష్ట్రానికి ఒక ప్రయోజనకారిగా ఉండాలి. మనస్ఫూర్తిగా మా అక్క రత్నప్రభ గారిని నేను కోరుకుంటాను. నేను మనకి ఈ రోజున వైసీపీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే ఒకటే అడగండి వాళ్ళని. 153 గుళ్ళు పైగా మీరు అపవిత్రం చేశారు, మీ విగ్రహాలు మీకు చేతులు నరికేశారు, అపవిత్రం చేశారు, పూజించే విగ్రహాలకు అశుద్ధం రాశారు. మీకు రాముడి ఏ దేశం అయితే ఈ దేశం, రామ అంటే ఈ దేశం కదులుద్ది. ఈ దేశం వెన్నెముక రాముడు. అలాంటి రాముడి విగ్రహాన్ని తల శిరచ్ఛేదం చేస్తే ఈ రోజుకి మీరు దోషులను పట్టుకోలేకపోయారు. మీరు ఈ రోజుకి విచారణలోనూ, ఆంధ్రప్రదేశ్ పోలీసులో విచారణలోనూ టెక్నాలజీ వాడటం దిట్టలని ప్రైజులు కొట్టారే, సర్టిఫికేట్లు వస్తున్నాయి. మీరు రాముడి విగ్రహాన్ని ఎవరు శిరచ్ఛేదం చేశారో మీరు పట్టుకోలేకపోయారా? రథాలు తగలబెట్టారు అంతర్వేదులు, దాన్ని పట్టుకోలేకపోయారా? బిట్రగుంట నెల్లూరులో రథం కాల్చేస్తే పట్టుకోలేకపోయారా? రామతీర్థం శ్రీరాముడి తల విగ్రహం నరికేస్తే నన్ను అందరూ రమ్మని కోరుకున్నారు. నువ్వు రా అన్న ఒకసారి చూద్దామంటే ఎందుకెళ్ళో తెలుసా మీకు? రాముడు అంటే గుండెల్లో పెట్టుకున్నవాడు. నేను మీకు చెప్పలేదు ఇప్పుడు దాకా. నేను ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు చిన్నప్పుడు మా నాన్న డ్యూటీ నుంచి వచ్చి పడుకొని ఉంటే, నాకు ఆస్తమాతో ఉబ్బసంతో బాధపడుతూ ఉంటే రామనామము రమ్యమైనది రామనామం అని మా నాన్న పాడింది ఉండిపోయింది. మా అమ్మ ఈ రోజుకి చాలామంది తల్లుల్లాగా రామకోట రాస్తుంది మా అమ్మ. రాముడితో పునీతమైన నేల, ఇలాంటి రాముడి నేల మీద విగ్రహం నరికేస్తే ఏమి బాధ్యత లేదే. ఆంజనేయ స్వామి చేతులు నరికేస్తే మాట్లాడరే. దుర్గాదేవి రథం వెండి విగ్రహాలు మాయమైపోతే మాట్లాడరే. పైహెచ్చు మాట్లాడకపోగా ఆంజనేయ స్వామి విగ్రహాలు పోతే ఆయన పోయిందా, ఆయన ఏమైనా అడిగాడా, మీరేంటి గోవాలంటారు. చూడండి, మీరేంటి గోవాలని మాట్లాడతారు. అలాగే వెండి సింహాలు పోతే దాంతో మేడల మిద్దులు కట్టుకుంటామా, లేదంటే మిల్లులు పెడతామా? ఇదే మీరు మాట్లాడేది? ఇదే మీరు హిందూ మతం కాకుండా ఏ మతానికైతే మీరు ఎంత గోల చేస్తారా మీరు? నేను అన్ని మత విశ్వాసాలని గౌరవించేవాడిని, గుర్తుపెట్టుకోండి.
దారిలో వస్తూ ఉంటే కూడా ఒక ఇస్లాం ఆడపడుచు, ఒక ముస్లిం ఆడపడుచు ఆపి పెడితే నేను దగ్గరికి వచ్చి నేను దగ్గర తీసుకున్నవాడిని. ఒక రాఖీ కడితే కట్టించుకున్నవాడిని. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా మాట్లాడితే జనసేన, భారతీయ జనతా పార్టీ మైనారిటీలకు వ్యతిరేకమైన ఒక ప్రచారం చేస్తూ ఉంటారు. ఆలూరు, కర్నూలులోని ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో చాంద్ పాషా అని చెప్పి ఒక ముస్లిం మతస్థులు ఒక ఆయన 400 ఆవులతో గోశాల చేస్తూ ఉన్నారు. ఆయన ఒక ముస్లిం మతస్థులు. అది దేశం తాలూకు గొప్పతనం. అది పాలు కూడా తీరాయన. మిగతా వాళ్ళు పాలు తీస్తారేమో కానీ ఆ చాంద్ పాషా గారు పాలు కూడా తీరు. కేవలం ఆ గోమయంతో, వీటితో, గోమూత్రంతో, వాటితో ఏదో మనకి వ్యవసాయానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసి అమ్మే వ్యక్తి, దాని మీద జీవనం సాగించే వ్యక్తి. అలాంటి మహానుభావులు ఉన్నారు ముస్లింలు. అలాంటి వారందరినీ గుర్తించేది. ఇందాక నేను చెప్పినట్టుగా రామతీర్థానికి ఎందుకు వెళ్ళలేదంటే, నేను ఇలాంటి పరిస్థితులకు వెళ్తే మీకు తెలిసి రోడ్ల మీదకి వస్తే ఎలా ఉంటుందో. నా వల్ల అమాయకులు బలవ్వకూడదు. విగ్రహాలను కూల్చేసిన దోషులు 10 మందే ఉంటారు. దానికోసం అమాయకులు బలవ్వకూడదు. అది ముస్లిం మతస్థులు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్ మతస్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారు అమాయకులు నరకకూడదు, మనకి బలవ్వకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో నేను రామతీర్థం రాలేదు. బాధ లేక కాదు, రాముడి విగ్రహం శిరచ్ఛేదం అయితే మదనపడి కాదు, వెదలేక కాదు, బాధ్యతతో ముందుకు రాలేదు. ఎందుకంటే సామాన్యుడు, అమాయకుడు బలవ్వకూడదు అన్న ఒక బాధ్యత నన్ను ఆపేలా చేసింది. మరి ఈ రోజున 153 గుడుల పైన దాడులు జరిగితే ఒక్కళ్ళని దోషులుగా పట్టుకోలేని వైసీపీ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకొని తిరుపతిలో ఉప ఎన్నికలకు ఓటు పెట్టుకొని వస్తారు? వెంకటేశ్వరుడు ఏడుకొండల స్వామి స్వయాన క్షేత్రంగా వెలిసిన నేల ఇది. ఏ మొహం పెట్టుకొని వస్తే మీరు వేస్తారు? ఒకసారి అందరికి చెప్పండి ఒకసారి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని కొలిచే నేల ఇది. వెంకటేశ్వర స్వామిని కొలిచే నేల ఇది. అందరూ గుండెలో పెట్టుకుని మీరు కనుక వైసీపీకి ఓటేస్తే ఏడుకొండల వాడికి ద్రోహం చేసిన వాడు అవుతారు. దయచేసి ఇది మనసులో పెట్టుకోండి. మీరు ఆలోచించండి. నేను మిమ్మల్ని ప్రభావితం చేయట్లా, కానీ మీరు ఆలోచించి ఓటు వేయకపోతే మటుకు వైసీపీకి ఓటు వేస్తే మటుకు మీరు దేవాలయాలు కూల్చిన వాళ్ళకి వత్తాసు పలికినట్టు అవుతుంది. మటుకు మీరు మర్చిపోకండి. అలాగే ఇందాక మాట్లాడుతూ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దిశ మారాలి. అణగారిన వర్గాలకి అధికారం రావాలి. కుటుంబ రాజకీయాలు చేసే వ్యక్తులం కాదు. భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కుటుంబంతో నడిపే పార్టీలు కాదు. ఇవన్నీ చాలా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీలు. ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఒకే ఇంట్లో అన్న ముఖ్యమంత్రి అయితే సోదరి నాకు అన్యాయం జరిగింది చెప్పి వాళ్ళే బయటకు వచ్చి రోడ్ల మీదకి మాట్లాడే పరిస్థితి ఈ రోజున. ఒక కుటుంబంలో నేను మా అన్న జైల్లో ఉన్నప్పుడు నేను రోడ్లంతా తిరిగాను, నన్ను గుర్తించలేదు అని ఒక సోదరి మాట్లాడితే బయటకు వస్తే, ఎవరైనా సరే ఒక 5 సంవత్సరాల పాటు ఒక పార్టీ అధికారంలో లేకపోతే మా వాళ్ళు దూరం అయిపోయారని చెప్పి కొన్ని బలమైన సామాజిక వర్గాలు బాధపడితే, అసలు అధికారంలో లేని కులాలు, మాదిగలు కానీ, మాలలు కానీ, యాదవులు కానీ, బోయలు కానీ, దక్కలు కానీ, రజకులు కానీ, సంచార జాతులు కానీ, ఎస్టీలు కానీ, కాపులు కానీ, బలిజలు కానీ, వైశ్యులు కానీ, మరి వీళ్ళందరూ ఏమనుకోవాలి? ఏ రోజు అధికారం చూడలేదే. దామోదరం సంజీవయ్య గారి తప్ప ఒక్కళ్ళు ముఖ్యమంత్రి అవ్వలేదే. మాదిగల నుంచి, దళిత జాతి నుంచి. అసలు మిగతా బీసీ కులాలకి అసలు అత్తాపత్తా లేదే. మీకే ఒక పర్యాయం ఎన్నికల్లో మీ వ్యక్తులు రాకపోతే మీరు ఇంత తలడిల్లిపోతారే. మరి మిగతా జాతులు, మిగతా కులాలు ఏమనుకోవాలి? అందరూ ఆలోచించాలి. నేనున్నది జనసేన, భారతీయ జనతా పార్టీ ఉన్నది ఈ ఉప ఎన్నిక ప్రారంభం మటుకే.
ఇది ప్రారంభం మటుకే. మార్పు తీసుకొస్తాం, మార్పుకు నిలబడతాం. జనసేన భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేస్తాం. వైసీపీ దోపిడీ రాజ్యానికి అడ్డుకట్ట వేస్తాం, అడ్డుకట్ట వేస్తాం. రత్నప్రభ గారిని, మా అక్క రత్నప్రభ గారిని, మన అక్క రత్నప్రభ గారిని తిరుపతి పార్లమెంట్ భారీ మెజారిటీతో గెలిపించాలని మనందరూ కృషి చేద్దాం. చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా మనం నిలబడదాం. అలాంటి మన సోదరి, మన అక్క రత్నప్రభ గారిని గెలిపిద్దాం. ఇది భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసే ఎన్నిక. ఇది దయచేసి దృష్టిలో పెట్టుకొని మీ అందరూ మీ ఆశీస్సులు కావాలి, మీ ఆశీర్వాదాలు కావాలి. మీకు అండగా నిలబడతాం. నేను మీకు నా సంగతి మీకు తెలిసి నేను చెప్పక్కర్లా. గెలుపు ఓటములో నేను ఒకే వ్యక్తిని, 2 సార్లు మారను. నేను మీకు అండగా నిలబడేవాడిని. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి అలాగే ముగించబోయే ముందు ఇప్పుడే మర్చిపోయింది ఒకటి ఉంది. పైన తిరుమలలో ముఖ్యంగా బలిజ కులస్తుల్ని వైసీపీ నాయకులు చాలా హింసిస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. చిన్న బతుకులు బలిజలవి. వాళ్ళ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. వాళ్ళ దగ్గర బలిజల దగ్గర అందరూ అణగారిన వర్గాల ద్వారా వాళ్ళు మామూలు సామాన్యమైన వ్యక్తులు. వాళ్ళని మీరు బెదిరించడం, మీ మీద ఎర్రచందనం, బలిజల మీద ఎర్రచందనం కేసులు పెడతాం, టాక్సీ డ్రైవర్ల మీద మీ లైసెన్సులు రద్దు చేస్తాం. బీజేపీ జనసేనకి మీరు ఓటేస్తే ప్రతి ఒక్కరిని రకరకాలుగా బెదిరిస్తూ ఉన్నారు. మీ రేషన్ కార్డు రద్దు చేస్తాం, మీ పథకాలు రద్దు చేస్తామంటే ఒకటే కోరుకుంటాం, ఒకటే చెప్తా ఉన్నాం. మీరు మనుషుల్ని, బలిజల్ని కానీ మీరు బెదిరించే కొద్దీ బలిజలు బలపడతారు తప్ప వెనక్కి దగ్గర గుర్తుపెట్టుకోండి. బలిజలే కాదు, బోయలు కానీ, యాదవులు కానీ, మాదిగలు కానీ, వెనుకబడ్డ సంచారు జాతులు కానీ, మైనారిటీలు కానీ ఎవరైనా సరే మీరు బెదిరించే కొద్దీ బలపడతాం తప్ప భయపడం గుర్తుపెట్టుకోండి. మీరు బలిజల్ని హింసించడం మానేసుకోండి. మీరు బలిజల్ని భయపెట్టడం మానేసుకోండి. నేను ఎప్పుడు కుల గురించి ప్రస్తావన చేయను. నాకు అన్ని కులాలు, అన్ని మతాలు సర్వం సమానం నాకు. కానీ ప్రత్యేకించి ఇక్కడ బలిజల మీద టార్గెట్ పెట్టారని చెప్పి నాకు ప్రతి ఒక్క తెలియజేస్తూ ఉంటే నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను. అన్ని కులాలతో పాటు బలిజలకు మేము అండగా ఉంటాం, మర్చిపోద్దాం విషయం. మీ మీద దాడులు జరిగిన అన్ని కులాల్లాగా మేము వచ్చి నిలబడతాం. తిరుమలలో మీరు బెదిరిస్తూ ఉంటే షాపులు, చిన్న షాపులు, దేవుడి పటాలు అమ్ముకునేవాళ్ళు, పండ్లు అమ్ముకునేవాళ్ళు, కొబ్బరి బొండాలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళ మీరు బెదిరించేది జగన్ రెడ్డి గారు. మీరు మీ మనుషులు మీరు తిరగబట్టం. ఇది ఒకటి చెప్తున్నాను, అన్ని జాతులకి ఎవరైనా సరే, నాయకులు ఎవరైనా కావచ్చు, మీరు తిరగబడటం నేర్చుకోకపోతే, ఎదురు తిరగటం నేర్చుకోకపోతే బానిసలుగానే బతకాల్సి వస్తుంది. మీరు నిర్ణయించుకోండి, బానిసలుగా బతకాలనుకుంటున్నారా లేదంటే స్వేచ్ఛ వాయువులతో సంకలించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, మీ నిర్ణయం. మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఏ దేశమేగినా పొగడరా నీ తల్లి భూమి భారతని అన్నట్టుగా, మనం విన్నట్టుగా ఒక్కసారి వైసీపీ కోటలు బద్దలయ్యేలాగా ఎర్ర చందన వృక్షాలని చైనాకి అమ్ముడు పెట్టేసిన ఈ వైసీపీకి గుండెలు పిక్కటిల్లేలాగా, గుండెలు బద్దలయ్యేలాగా ఒక్కసారి భారత మాతకి జయ జయ పలుకుదాం. రెడీనా? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ,
भारत माता की जय हिंद, जय हिंद।